ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కాపులు ముఖ్యమంత్రిగా ఉండాలి, దట్టు దళితులు ఉప ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి. కాపులకు రాజ్యాధికారం కావాలి అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. నేను అదే చెప్పింది. దాంట్లో కాపుల ప్రకారం తీసుకున్నా కానీ ఇప్పుడు అయిన వాళ్ళందరూ నీలం సంజీవ్ రెడ్డి కానుంటి, మళ్ళా చెప్పాలంటే నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మాందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వచ్చేసి కాపులే వాళ్ళ సర్టిఫికేట్ ప్రకారంగా. సర్టిఫికేట్ కదా ఫైనల్ గా, పేరుతో ఏముంది, ఏమైనా పెట్టుకోవచ్చు. మా అబ్బాయి పేరు వచ్చేసి, నా పేరు తులసిరెడ్డి, మా నాన్న పేరు నారాయణ రెడ్డి, మా అబ్బాయి పేరు వీరయ్య. ఆ కాలంలో వచ్చేసి వీరారెడ్డి బదులు వీరయ్యని పెట్టుకునే వాళ్ళు. కాబట్టి ఇది తర్వాత ఇంకా మనకి దళితులు అన్నామా, ఎప్పుడో 1960లోనే 62లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దామోదరం సంజయ్ గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటు పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి చిన్న వయసులో చేశాము, తర్వాత ఏఐసిసి అధ్యక్షుని చేశాం. కాబట్టి దళితులు ముఖ్యమంత్రులు అయ్యారు, కాపులు ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి ఈడ అది అందరి, ఎవరైనా సరే అందరి పార్టీగా ఉండాలా, అందరి వాడుగా ఉండాలా, ఏ పార్టీ అయినా కానీ. అంతేగాని ఒక కులానికో ఒక వర్గానికో అనేది అది తాత్కాలికంగా ఉపయోగపడొచ్చాము, కానీ లాంగ్ టర్మ్ లో వచ్చేసి ఏ పార్టీకి ఉపయోగపడదు, ఏ నాయకునికి ఉపయోగపడదు. ఏ నాయకుడైనా ఒక ముద్ర వేసుకుంటే, కుల ముద్ర వేసుకుంటే చాప్టర్ ఫినిష్ అయిపోతుంది కొద్ది రోజులు. కాబట్టి అందరి వాడిగా ఉండాలి ఏ నాయకుడైనా కానీ, పార్టీ కూడా అందరి పార్టీగా ఉండాలి. కాబట్టి అది ఒక కులాన్ని ఉంటే ముఖ్యమంత్రి కావాలా అనేది, ఆ కులంలో ఒక ముఖ్యమంత్రి అయితే అందరికీ వచ్చినట్ట, అందరూ ముఖ్యమంత్రులు కారు కదా. నేనేం ముఖ్యమంత్రి, నా పేరు రెడ్డి ఉంది, నేనేం ముఖ్యమంత్రి అయినానా? వచ్చేసి ఒక 5-6 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. కాబట్టి ఆ అప్రోచ్ కరెక్ట్. రెడ్డి ట్యాగ్ ఉంటే సీఎం కాకపోయినా మినిస్టర్ అయినా అవ్వచ్చు కదా అని చర్చ. నేను అది కూడా కాలేదు కదా. ఎంతమంది ఆ ప్రకారం అయితే రెడ్డి ట్యాగ్ ఉండే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఎంతమందికి మినిస్టర్ పదవులు వస్తాయి? అంటే రాజకీయాల్లో రెడ్డి ట్యాగ్ ఉంటే కాంగ్రెస్ పార్టీలో సీఎం అయినా అవ్వచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అవ్వలేదా అన్నట్టు. అరే దానికి రేవంత్ రెడ్డి కాకుండా రేవంత్ రావు అయినా అవుతాడు, రేవంత్ అయ్యి అయినా అవుతాడు. వచ్చేసి నేను చెప్పిన దామోదరం సంజీవ్ అయ్యి వచ్చేసి రెడ్డి ట్యాగ్ ఏం లేదు కదా. తర్వాత వచ్చేసి భవన వెంకట్రామ రెడ్డి ట్యాగ్ తీసేస్తున్నాడు. భవన వెంకట్రామ వచ్చేసి, రోషయ్య గారు వచ్చేసి ఆయన రెడ్డి ట్యాగ్ ఏం లేదు కదా. పివి నరసింహారావుకు రెడ్డి ట్యాగ్ లేదు కదా, వెంగళరావుకు రెడ్డి ట్యాగ్ లేదు కదా. కాబట్టి రెడ్డి ట్యాగ్ లేని వాళ్ళు కూడా అయినారు కదా. దానికి వచ్చేసి పివి నరసింహారావు భారత ప్రధానమంత్రి అయినాడు కదా. వచ్చేసి ఇక్కడ ముఖ్యమంత్రి అయినాడు, అక్కడ ప్రధానమంత్రి అయినాడు. కాబట్టి రోషయ్య గారు అయినారు, వెంగళరావు గారు అయ్యారు. కాబట్టి అది యాంగిల్ కరెక్ట్ కాదు. రెడ్లు అధికంగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న రోజుల్లోనే దామోదర సంజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీలో ఫైనల్ గా ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సింది ముఖ్యమంత్రిని. ఎమ్మెల్యేలు వచ్చేసి ఎక్కువ ఆ రెడ్డి పేరుతో ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న ఆ అసెంబ్లీనే దామోదరం సంజీవ్ గారు ముఖ్యమంత్రిగా చేశారు, ఆ ట్యాగ్ లేని వాళ్ళను. కాబట్టి ఆ కోణంలో వచ్చేసి కుల కోణంలో మన ఆంధ్రప్రదేశ్ లో కులపిచ్చి ఎక్కువైపోయింది. కానీ ఇది ఏమాత్రం వచ్చేసి సమంజసం కాదు. వచ్చేసి ఇది ఒక వ్యక్తిగత, ఆ వ్యక్తి యొక్క ప్రతిభతో ఉంటుంది తప్పనిచ్చేసి అందరు రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు. ఓకే, తులసిరెడ్డి గారు, మీరు జాతీయ పార్టీ స్పోక్ పర్సన్ కాబట్టి, ఏఐసి స్పోక్ పర్సన్ కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ ఏంటంటే, కాంగ్రెస్ కూటమి అంటే ఇండియా కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ అనేది చర్చ. నిజమే అంటారా? ప్రియాంక గాంధీ దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉందంటారా? వాళ్ళ హస్బెండ్ రాబర్ట్ వాద్రా కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రియాంక గాంధీ ఉంటే, ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన కూడా తన స్పందనను చెప్పడం జరిగింది. మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు ప్రధానమంత్రికి కావాల్సిన అర్హతలన్నీ రాహుల్ గాంధీకి ఉన్నాయి, ప్రియాంక గాంధీ కూడా ఉన్నాయి, ఇంకా మిగతా కొందరు కూడా ఉంటాయి. కానీ ఖచ్చితంగా వచ్చేసి నరేంద్ర మోడీ గారితో పోల్చినప్పుడు ఏ కోణంలో చూసినా వచ్చేసి అటు రాహుల్ గాంధీకి కానీ ప్రియాంక గాంధీకి కానీ అటు ట్రాక్ రికార్డ్ చూసినా ఏం చూసినా వాళ్ళు ఆయనకంటే ఒక ఇంచు ఎక్కువే ఉంటారు తప్ప తక్కువ ఉండదు. కాబట్టి 100% వచ్చేసి ఆవిడకు ప్రధానమంత్రి
అయ్యే అర్హతలు ఉన్నాయి. డెఫినెట్ గా నాకు తెలిసి భవిష్యత్తులో అవుతుంది. ఓకే. అంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్ లో కూడా ఎక్కువగా ప్రియాంక గాంధీ వర్సెస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అన్నట్టే చూసాము. మనం వచ్చేసి వచ్చిన ఇప్పుడు జనగణమన అంటే వందే మాతరం ఇష్యూ మీద కానీ, లేకపోతే అంటే దేశ సమస్యల మీద కానీ, లేకపోతే ఇంటర్నల్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఎక్స్టర్నల్ ఇష్యూస్ మీద కూడా పార్లమెంట్ లో ప్రియాంక గాంధీని చూస్తా ఉంటే ఇందిరాగాంధీనే చూస్తుంది అన్నట్టు కూడా అనిపించింది ఒక రకంగా. అది వాస్తవం. ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ ఎంపీ, తర్వాత ఏఐసిసి జనరల్ సెక్రటరీ, డెఫినెట్ గా వచ్చేసి ఒక పరిపక్వత కలిగినటువంటి రాజకీయ నాయకురాలు, ఒక మంచి ఆరేటరు. ఇందిరాగాంధీ వచ్చేసి ఆ పోలికలు ఉన్నాయి. బట్ ఏ కోణంలో చూసినా ఆవిడ భారత ప్రధానమంత్రి పదవికి 100% అర్హురాలు. కానీ అట్ ది సేమ్ టైం రాహుల్ గాంధీ ఇంకా మిగతా కొందరు కూడా ఉన్నారు. మనం ఆవిడ గురించి ప్రత్యేకంగా అంటే షీఈ్ 100% ఎలిజిబుల్. 100%. ఓకే. ఇప్పుడు చంద్రబాబు గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఒక్క నెలలోనే తన మీద ఉన్న కేసులన్నీ కూడా ముగించేశారు. ఇటువైపు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కానీ, అసైన్ ల్యాండ్ కేసు కానీ, మద్యం కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేవని కేసులు కొట్టేయించారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. నిజమే అంటారా? ఇప్పుడు కోర్టు వచ్చేసి కేసు కొట్టేస్తే ఓకే. ఇప్పుడు కేసులు ఆ గవర్నమెంట్ కానీ, ఈ గవర్నమెంట్ కానీ కేసులు పెడతాయి. కొన్ని రాజకీయ కక్షతో పెట్టచ్చు, కొన్ని నిజంగా ఉండొచ్చు. ఏది ఏమైనా దానికి దర్యాప్తు జరిపోయి ఛార్జ్ షీట్ అయిన తర్వాత కోర్టులో ట్రయల్కి వచ్చిన తర్వాత ఆ కోర్టులో అది కోర్టు కేసులు కొట్టేస్తే దాన్ని మనము తప్పులు పట్టలేము. కానీ కోర్టు కాకుండా ప్రభుత్వాలే వచ్చేసి మారినప్పుడు వచ్చేసి వాళ్ళ మీద ఉండే వాళ్ళ కేసులు వచ్చేసి అది కొట్టేయించుకోవడం అనేది అది మంచి సాంప్రదాయం కాదు. కోర్టులు కొట్టేస్తే దాన్ని మనం ఏమి కామెంట్ చేయలేము. కానీ కోర్టుల కంటే ముందు వీళ్ళే వచ్చేసి ఇప్పుడు గతంలో వచ్చేసి ఒక ఎండి వచ్చేసి ఆయన అవినీతి జరిగిందని చెప్పాడు. మళ్ళీ అదే ఎండి వచ్చేసి ఇప్పుడు అవినీతి జరగలేదని చెప్తే దానికి కోర్టు అంటే అర్థం ఉంది. కానీ వీళ్ళే రాతపూర్వకంగా ఇస్తే ఇది మ్యానిపులేషన్ కాక ఏమనుకోవాలి దీన్ని.